హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తుల వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు లెంత్ పెంచండి అని అడుగుతున్నారు. లెంత్ పెంచాలంటే 1K లైక్స్ కావాలి దోస్తులు. ఏనత్త కూతురు సిరీస్కైనా ఇల్లరిక పాడుబిడ్డ సిరీస్కైనా 1K లైక్స్ వస్తేనే లెంత్ పెంచడం జరుగుతుంది. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఆదరిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 47తో మేము ముందుకొచ్చేసాము. మరి పార్ట్ 47లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు? మన వీడియోస్ని హైప్ చేయండి దోస్తులు. ఏ స్వాతి, నీకు నేను బోర్ కొడుతున్నానా బావా? అవును, మన పెళ్ళై చాలా రోజులైందిగా, అందుకే బోర్ కొడుతున్నావు. నాతో ఇంకా టైం స్పెండ్ చేయవా బావా? చెప్పాను కదే బోర్ కొడుతున్నావని. టైం ఎలా స్పెండ్ చేయాలి చెప్పు. నువ్వు ఇటు తిరిగి మాట్లాడు. స్వాతి, బావ చెప్పినా కూడా వినవా? ఏడుస్తున్నావా? నేను ఏడిస్తే నీకు నవ్వొస్తుంది కదా బావా? గలగల పారుతున్న గోదారిలా, జల జల కారుతుంటే కన్నీరలా, నా కోసమే నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. పో బావా. ఏ పిచ్చిదానా, జోక్ చేశానే. నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండగలనా? బోర్ కొడుతున్నానంటావా? జోక్ చేశానని చెప్పాను కదే. సారీ. జోక్ అయితే ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతారా బావా? నా స్వాతికి నా పైన ఎంత ప్రేమ ఉందో చూడాలనిపించింది. తప్ప? నన్ను అడిగితే నేను ఇస్తాను కదా బావా. అత్తతో ఏం మాట్లాడుతున్నావే? నేనే మాట్లాడలేదు. చెప్పు. నా గురించి ఏదో చెప్తున్నావు. నీ గురించి నేనేం చెప్పలేదు. నేను విన్నాను. ఏం విన్నా? ఈ బావంటే నీకెందుకు అంత పిచ్చే? తెలీదు బావా, నువ్వంటే పిచ్చి అంతే. ఇప్పుడు చెప్పు, అత్తతో ఏం చెప్పావు? నేను చెప్పను. అయినా నువ్వెందుకు విన్నావు మా మాటలు? నా గురించి ఏం మాట్లాడావో చెప్పవా? చెప్పను బావా. ఎందుకే? నా గురించి ఏం మాట్లాడినావో నాకే చెప్పవా? నాకు సిగ్గేస్తుంది బావా. ఏదో అన్నావు. నీ దేహం నా బావ స్పర్శకై తప్పిస్తుంది. నీ కళ్ళు ఎప్పుడు బావనే చూడాలంటాయి. నీ చెవులు బావ మాటలే వినాలంటాయి. నీ పెదాలు బావ పెదాలని తాకాలంటాయి. బావని ముద్దాడుతూనే ఉండమంటాయి. స్వాతి, లవ్ యూ రా. లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ బావా. నిన్ను తినేస్తానే. బావా, మామ్, తిన్నావా? తిన్నరా? ఇప్పుడే తిని టాబ్లెట్లు వేసుకున్నా. నా చీటి మమ్మీ. నా బంగారు కొండ, నా చక్కెర కొండ, నా చిక్క తండ్రి. నువ్వు చిన్న ఉన్నప్పుడు అందరు అనేటోళ్ళురా, అనసూయ నీ కొడుకు ఎంత మంచోడు, నువ్వు ఏది చెప్తే కదా వింటాడు, నువ్వు చెప్పిన మాట జవదాటాడు అనేటోళ్ళు. ఇప్పటికీ అంతే కదా మమ్మీ. నువ్వు ఏది చెప్తే అది వింటాను కదా. నాకు తెలుసురా, నాకు తెలుసు నువ్వు నేను ఏది చెప్తే కదా వింటావని. కానీ నాకు నచ్చితేనే. నీకు నచ్చినయేంరా? నేను చెప్తా, నీకు ఏది నచ్చుతా విను. సరే. సాట ఎట్లా పాడవుతుందిరా? నాకైతే అస్సలు నచ్చలేదు కారా. నీకు కూడా నచ్చలేదు కదా? నా కళ్ళతోటి చూడు మమ్మీ, నా స్వాతి ఎంత బాగుంటుందో. అయ్యో, నీకు మందు పెడితే గట్లా అయినావురా. మందులు దొరుకుతాయి బయట, నువ్వు తిన్నావు అనుకో కథం. ఎప్పటి సందే సాతి సాతి అంటావు. మీరు ఏడుకోండిరా ఇంతకీ అప్పుడు? బెంగళూరులో మీటింగ్ ఉండే మమ్మీ. దాన్ని కూడా తీసుకుపోయినావు కదా? నీకు ఫోన్ చేసే వెళ్ళాను కదా మమ్మీ. దాన్ని నాన్న ఏమన్నా దించమంటే కదరా, ఎందుకు తీసుకొచ్చినావు మళ్ళా? డాడ్ కూడా నిన్ను అక్కడే ఉంచేస్తే ఎలా ఉంటుందో అడిగాను కదా మమ్మీ. నువ్వు చెప్పనే లేదు. నేను స్వాతి ఒకటేనారా? కాదు, నువ్వు నా అమ్మవి, నాకు జన్మనిచ్చిన తల్లివి.
గే సాతి? నేను సగం అయితే అది నా ఇంకో సగం, నా ప్రాణం, నా ఊపిరి. చాలు ఇక చాలు, మస్తు అవుతుంది నీకు. ఎర్రి బాగా ఎక్కువైతుంది కానీ మరి ఇక మోనిక గురించి చెప్పురా. ఏవతది? నీకు తెలియదారా ఇక మోనిక? ఫస్ట్ నీ లవర్ మోనిక. అది లవర్ కాదు మమ్మీ, అదో పెద్ద ఫ్రాడ్. అట్లాంటివేంద్ర పాపం, ఎప్పటి సందో నీ ఎంట పడుతుంది. మొన్న కూడా మస్తు ఏడ్చింది. ఎప్పుడు రాజు రాజు అంటది. దానికి అందం ఉన్నది, తెలివున్నది, పైసున్నది, మళ్ళీ నువ్వంటే గంత ప్రేమ ఉన్నది. నాకు అవి ఏమీ వద్దు మమ్మీ. నాకు నా స్వాతి కావాలి. స్వాతి స్వచ్ఛమైన ప్రేమ కావాలి, అంతే. అయ్యో నా కర్మ, నా కర్మ. నీకేం మందు పెట్టి నేను గిట్ట తయారు చేసిండ్రో అర్థమైతలేదు నాకు. నువ్వన్నీ చెప్పిన మోనిక నా కోడలు అయితే మంచిగా ఉంటుందిరా. నా కోసం పెళ్లి చేసుకోరా దాన్ని, రెండో పెళ్లి. ఈ జన్మలో నా పెళ్ళి అయిపోయింది. మళ్ళీ వచ్చే జన్మలో వేసుకుంటావా? ఎన్ని జన్మలు ఎత్తినా నాకు స్వాతే కావాలి. నీకు దాని పిస పట్టిందిరా, పిస పట్టింది. అవును, స్వాతికి నా పిచ్చి, నాకు స్వాతికి పిచ్చి పట్టింది. నువ్వు దాని గురించి మాట్లాడకరా. నువ్వు స్వాతి అంటేనే నాకు ఒళ్ళంతా కంపరం ఎత్తుతుంది. మరి నాకేంటి మమ్మీ ఇలా అవుతుంది? స్వాతి అనే పేరు వినిపిస్తే చాలు ఒళ్ళంతా పులకరిస్తోంది. నీకు నేను ఇంకొక మందు పట్టుకొస్తాగు. దాని పీడ విరగడయ్యే మందు పట్టుకొస్తా. గట్లేం అనిపించదు ఇక దావుతే. ఏంటి మమ్మీ, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అయ్యో నువ్వు సంతోషంగా ఉండడే నాకు కావాలరా. అందుకే చెప్తున్నా మౌనికని పెళ్లి చేసుకోమని. స్వాతి లేకపోతే నేను చచ్చిపోతాను మమ్మీ. అది లేకుండా నేను ఉండలేను. నువ్వు వేరొకరిని ఎలా పెళ్లి చేసుకోమంటావు? గట్లనే అనిపిస్తుందిరా. అది కళ్ళను కప్పేసింది, మైకం కమ్మేటట్టు వేసిండ్రు నిన్ను ఇద్దరు కలిసి తల్లి బిడ్డలు. నువ్వు మౌనికని చేసుకో, నీకు అప్పుడు తెలుస్తుంది సంతోషం అంటే ఏందో, సుఖం అంటే ఏందో. ఇదంతా అట్టిదేరా. మమ్మీ చివరిసారిగా అడుగుతున్నాను, నా భార్యని నీ కోడలుగా స్వీకరించు మమ్మీ. నేను కదే అడుగుతానరా. నా కోడల్ని నీ భార్యగా స్వీకరించు. ఎందుకు మమ్మీ అలా మాట్లాడతావు? నా ఇష్టాల గురించి ఆలోచించవా? ఆలోచించిన కాబట్టి చెప్తాన్నా. నువ్వు డాడీ బలవంత పెడితే వేసుకున్నావు దాన్ని. నీకు అసలైతే మోనికనే ఇష్టం, నీకు నాకు మన ఇద్దరికి. లేదు మమ్మీ, అదంతా నా భ్రమ. నాకు స్వాతియే కావాలి మమ్మీ. ప్లీజ్ నా స్వాతిని నా నుంచి వేరు చేయాలని చూడకు మమ్మీ. మిగతాది నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను మమ్మీ. ప్లీజ్ మమ్మీ, నా స్వాతిని నా నుంచి వేరు చెయ్యకు. అది లేకుండా నేను బ్రతకలేను మమ్మీ. నీ కొడుకు ప్రాణాలని నీ చేత్తో తీయకు మమ్మీ. నువ్వంటే నాకెంత ఇష్టమో అంతే ఇష్టం మమ్మీ నాకు స్వాతి అంటే. ఊరికే ఆ మౌనిక పేరు చెప్పి స్వాతి గురించి అలా మాట్లాడి నన్ను హింసించకు మమ్మీ. నువ్వు స్వాతిని తిట్టినా నేను తట్టుకోలేను. అది నా భార్య మమ్మీ, నాలో సగం. నువ్వు స్వాతిని తిట్టిన ప్రతిసారి నా గుండెల్లో గుచ్చుకుంటోంది మమ్మీ. అంత బాధ పెడతావని కొడుకుని? ప్లీజ్ మమ్మీ, స్వాతిని నా నుంచి దూరం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయనని నాకు మాటివ్వు. ప్లీజ్ మమ్మీ, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, చచ్చిపోమంటావా? అరే రాజు, పిస పిస మాటలు మాట్లాడకు. మరి ఇంకేంటి మమ్మీ? పాప నా కొడుకు ఎంతమంది పెట్టిందో ఏమో. అది ఏడుతాండు, చచ్చిపోతా అంటాడు. ఏడుకన్నా పోయి మందు సంపాదించుకురావాలి. ఈ మందుని ఎట్లనే వేసి విరగొట్టాలి. ఏం నంబర్ ఇది? కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. హలో, ఏం చేస్తున్నావు? నా దాహాన్ని తీర్చడానికి రావా? నీ దాహం తీర్చుకున్నావు, నా దాహం ఎవడు తీరుస్తాడు? నీ నంబర్ బ్లాక్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావురా? నంబర్ బ్లాక్ చేస్తే అయిపోతుంది అనుకున్నావా? నేను ఇంకా నీ జోలికి రాననుకున్నావా? ఏమనుకుంటున్నావు నా గురించి? వచ్చేయి, రూమ్కి వచ్చేయి. అరే దరిద్రుడా, నువ్వు అసలు మనిషివేనారా? నీకు నేను ఎలా కనిపిస్తున్నానురా? ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి పడుకున్నప్పుడు ఎలా కనిపించావో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నావు. నడు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద. ఇవ్వు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. నీ మొగుడిని తీసుకొని వచ్చి మరీ ఇవ్వు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీ మొగుడికి నువ్వు నాతో ఏమేం చేసావో, ఎలా ఉన్నావో. అలా కాదురా, నీ సంగతి అయ్యగారికి చెప్తాను.
అప్పుడు కానీ నీ రోగం తిరగదు. చెప్పు చెప్పు. దానికన్నా ముందు నీ మొగుడికి మనమిద్దరం కలిసిన వీడియో పంపిస్తా. వాడు అది ఎంజాయ్ చేస్తాడు, మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. ఏంటి నువ్వు మాట్లాడేది? వీడియో ఏంటి? నా దగ్గర వచ్చి పన్నావుగా, నీ ఆకలి తీర్చుకున్నావుగా, ఆ వీడియో మొత్తం నా దగ్గర ఉంది. మొత్తం రికార్డ్ చేసి ఉంచాను. ఎందుకు ఇలా చేస్తున్నావు విరాజ్? ప్లీజ్ నన్ను వదిలేయ్, నేను ఇంకా నీ జోలికి రాను. అలా రాకపోతే ఎలానే? నువ్వు రావాలనే కదా ఇదంతా చేస్తున్నాను. నేను పేదదాన్ని విరాజ్, నాతో అలాంటి ఆటలాడకు. నీకు పుణ్యం ఉంటుంది. నేను నా భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. బుద్ధి తెచ్చుకున్నాను. నేను మళ్ళీ ఏ తప్పు చేయదలుచుకోలేదు. నన్ను మళ్ళీ అందులోకి దించకు విరాజ్, ప్లీజ్. నో నో నో, నిన్ను తప్పు చేయమనట్లేదు. నువ్వు ఇక్కడికి వస్తే చాలు, తప్పంతా నేనే చేస్తాను. నీ భర్తని పిల్లల్ని అందరినీ బాగా చూసుకో, నేనేమనను. కాకపోతే నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, అంతే. సింపుల్ కండిషన్. ప్లీజ్ విరాజ్, అలా మాట్లాడకు. నా భర్తకి మాట ఇచ్చాను, ఎలాంటి తప్పు చేయనని. ఈ మాట కూడా ఇవ్వు, ఈ ఒక్క తప్పు చేస్తానని. మొన్న మౌనిక వస్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడవంట. తప్పైంది విరాజ్, నన్ను క్షమించు. నీకు ఇలా కాదే, ఇక్కడికి రా, చెప్తాను నీ సంగతి. ప్లీజ్ విరాజ్, అలా మాట్లాడకు. కేవలం అరగంట టైం ఇస్తున్నాను. అరగంట లోపు నువ్వు ఇక్కడ ఉండలేదనుకో, తరువాత 2 నిమిషాల్లో నీ వీడియో మొత్తం వైరల్ చేసేస్తాను. విరాజ్, విరాజ్, తప్పు చేసి ఎలా ఇరుక్కుపోయాను ఇప్పుడు. నా తలరాతని నేనే మార్చుకున్నాను. ఎలా ఇరుక్కుపోయాను. నా దేవుడు కూడా నన్ను క్షమించలేడు. ఇప్పుడు నేను ఏం చెయ్యను? దేవుడా, నువ్వే కాపాడు నన్ను. ఈ వీడియోలు కనుక నా భర్త చూస్తే కుమిలిపోతాడు. నన్ను జీవితంలో క్షమించాడు. అందరికీ తెలిస్తే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఎక్కడ బ్రతకాలి? హలో అత్తయ్య గారు, ఎక్కడున్నారు? అనక ఈయన ఉన్న ఇంట్లో వస్తానవా? వస్తున్నాను అత్తయ్య గారు, అందుకే ఫోన్ చేశాను. మీరు ఇంట్లోనే ఉన్నారుగా? ఉన్నదా, తొందర్రా. నా కొడుకు ఈడ పిచ్చోడైతాడు. అందుకే ఏ మందు పెట్టి మునిందో ఏమో. స్వాతి 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 అని అలవరిస్తాడు. నీ స్వాతి ఎవరు? నీకు తెలదా? అని పెళ్లి చేసుకున్నది చూడు, గది నా ఆడబిడ్డ బిడ్డే. స్వాతి ఇప్పుడు రాజ్ పెళ్లి చేసుకుంది, మీ ఆడబిడ్డ బిడ్డనా? మరి నీకు తెలదా? అంకుల్ వాళ్ళ చెల్లి బిడ్డ. అవునా? అంటే రాజ్కి మేనమరదలు. దాన్ని పట్టుకొని ఏడిసేది ఎడతాడు. నాకేం చేయన్నో దోచుతలేదు. నువ్వు అత్త ఇద్దరం కలిసి ఏదోటి చేయొచ్చు. అందన్నాడు. వస్తున్నాను అత్తయ్య, మీరు బయటికి రండి, ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాం. భయపడకు నేనున్నా, వస్తున్నా. రాజున్నాడా ఇంట్లోనే? లేడు ఆపించుకోండు. నువ్వుదా, నేను చూసుకుంటా, నీకెందుకు? అమ్మయ్య, రాజుంటే ఖచ్చితంగా నన్ను బయటకు గెంటేస్తాడు అత్తయ్య. అందుకే నువ్వు లేనప్పుడు రా, ఇంట్లో నుంచి ఎట్లా గెంటెత్తాడో నేను చూస్తాగు. థ్యాంక్స్ అత్తయ్య, వస్తున్నాను. అగో గల చెట్ల దాక్కున్నది వాళ్ళు మౌనికనేనా? మౌనిక అత్తయ్య గారు, దా. అత్తయ్య నన్ను దీవించండి అత్తయ్య గారు. అందరూ నా కొడుకుని పెళ్లి చేసుకొని నా ఇంటికి వచ్చేయి. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాను కదా అత్తయ్య గారు. అదే కోడలికి వచ్చేయి, పర్మనెంట్గా వచ్చేయి. వచ్చినావు కదా పెళ్లి చేస్తాపా. నిజంగానే అత్తయ్య గారు? నువ్వు నా కోడలివి. మౌనిక అంటే నా కోడలు అంటే మౌనిక. పానాడు లోపలికి పోదాంపా. భయం వేస్తుంది అత్తయ్య గారు. దేనికి భయం? నున్నగా నీకెందుకు పా. రాజైతే ఇంట్లో లేడుగా. ఏడున్నాడు. అత్తయ్య ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. మాట్లాడుతుందరా. హలో విరాజ్. ఎక్కడున్నావు? ఫోన్ చేసావు, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. విరాజ్, మా అత్తయ్య రమ్మందని చెప్పానుగా ప్రొద్దున. బర్రెది రమ్మన్నదా? ఉన్నదా లేదా? బర్రెలా అవన్నదా? విరాజ్, ప్రొద్దున్నే ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చాను. రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అవును విరాజ్, ధైర్యం కోసం నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇంకేంటి, మన ప్లాన్ సక్సెస్ చేసి అక్కడే ఉండు, ఇంట్లోంచి కదలకు. నాకు సంతోషంగా ఉంది విరాజ్. అత్తయ్య సపోర్ట్ ఇంతగా ఉంటుందని నాకు తెలీదు. ఆ బర్రెదాన్ని నమ్మకు, నీ ప్లాన్ నువ్వెయ్యు. దానికి తిండి నిద్ర తప్ప ఇంకేమీ తెలీదు.
విరాజ్ ఇక్కడే ఉంది, గట్టిగా అరవకు. నేను దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా? బర్రెది అని అంటున్నా. బర్రె అంటే ఆమెనేనా? లోకాన్ని ఇంకా వేరే బర్రెలే లేవా? విరాజ్ నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంకేంటి, ఆల్ ద బెస్ట్, వెళ్ళు. నాకు భయం వేస్తోంది విరాజ్. దేనికి భయం? బర్రెదుండగా నీకెందుకు భయం? మొన్ననే నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి లోపలికి? నువ్వు అవన్నీ ఆలోచించకు, వెళ్ళు అంతే. భయం వేస్తోంది. నీ భయం అంతా తీసి ఆ బర్రెదాని మెడలో వెయ్యి, పాడుంటుంది నీ దగ్గరే. అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య గారు. తొందరగా మనం మధ్యాహ్నానికి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందామా? పెడదాం అత్తయ్య, నేను పెడతానులేండి. ఏ నువ్వు పెట్టుకోవద్దు, మొత్తం నేనే పెట్టుకుంటా. ఇప్పటి నుంచి నువ్వు నా కోడలివి, నీ చేత రూపాయి ఖర్చు పెట్టద్దు, మొత్తం నేనే కొనిస్తా నీకు. అలాగే అత్తయ్య, నీ నోలాపుతారో చూస్తా. అమ్మా, అమ్మగారు, అయ్యో అమ్మగారు. ఏంద్రా, ఏందో దొంగని పట్టుకున్నట్టు పడతాను. నేను నీకు ఎట్లా కనబడతానారా? దొంగని లెక్క కనబడతానా? కాదమ్మా, మీకు వినవడకపోతే గట్టిగా పిలిచిన గంతే, దాంట్లో ఏమున్నది? నువ్వు విలువంగానే నేను వాళ్ళకన్నారా? నువ్వు విలువంగానే ఆ సారు అయ్యగారు సాబు అని అన్నా. గట్ల కాదమ్మా. ఏంటి మరి? మంచిగా ఉన్నారా నువ్వు నీ పెండ్లాం నా ఇంట్లో? ఇల్లు మీద అర్థమైతలేదు, నాదో అర్థమైతలేదు. ఓ అమ్మా, నువ్వెందుకు వచ్చినావు? నడు బయటకు. అత్తయ్య చూసారా, పనివాడితో నన్ను ఎలా మాటలు అనిపిస్తున్నారు. ఏందమ్మా నన్ను గిట్ల కొట్టినావు? ఇంకోసారి నా కోడల గురించి ఏమన్నా మాట్లాడినావు అనుకో, నీ సంగతి చెప్తా. నీ కోడలు గురించి నేనెప్పుడు మాట్లాడినమ్మా? నీ కోడలు దేవత, అమ్మని నేనేమన్నా? ఏమనేంద్రా, ఇప్పుడే వాగినావు కదా. మీ కోడలు ఏమన్నా అమ్మాకి వేస్ట్ దాని గురించి మాట్లాడినా నేను? ఒరే మళ్ళా వేస్ట్ అంటున్నావురా, ఇంకో చెంప వలగొట్టన్నా? ఈమెనే మౌనిక, మౌనికనే నా కోడలు, నా కోడలే మౌనిక, అర్థమైందా? అర్థమైందమ్మా. ఇంకోసారి నా కోడల్ని మన అన్న ఓని సంగతి చెప్తా. బయటకో లోపలికో అంటావురా నా కోడల్ని పట్టుకొని? తప్పేందమ్మా, నాకు తెలియదు. అయ్యగారే చెప్పిండు ఇంకోసారి ఈమె లోపలికి రానియకని. నేను పెద్దమ్మను, పెద్దమ్మని చెప్తా, నా పెద్ద మాడంను. ఈమె నా కోడలు, నా కోడల్ని నువ్వేమనద్దు. రెస్పెక్ట్కి ఇవ్వాలి, నాకెత్తితావు గట్లా. చూడంగానే కాలు మొక్కు నా కోడలికి, అర్థమైందా? అర్థమైందమ్మా, వెళ్ళండి. ఎల్లండి ఎల్లండి అంటే వేంద్రా మళ్ళా? నువ్వు మాకెప్పుడేంద్రా? అమ్మ నేనేం చెప్పమ్మా, నేను బయట నిల్చొని నా డ్యూటీ నేను చేసుకుంటా, మీరు ఏమైనా చేసుకోండి. అబ్బా ఎంత గట్టి కొట్టింది, కళ్ళు చెవులు పండ్లు అన్నీ నొత్తానే. నా పెన్లాం కూడా నన్ను గింత గట్టి కొట్టలే ఎప్పుడు. అయినా ఇప్పుడు ఏం చేయాలి నేను? పెద్ద సారు, రాజ్ సారు, కార్తిక్ సారు వీళ్ళందరూ చెప్పిండ్రు లోపలికి రానియకని. స్వాతమ్మ కూడా అన్నది. వీళ్ళందరినీ కాదని గీమె పట్టుకొని పోతుంది. కార్తిక్ సార్కి నేను ఫోన్ చేస్తా, అదే కరెక్టు. ఇంట్లో అసలే స్వాతమ్మ ఒకతే ఉంది. హలో కార్తిక్ సారు. హలో మహేష్, ఏమైంది? సారు, మొన్న ఒక అమ్మ వచ్చింది కదా మన ఇంటికి, మీరందరు బయట గెంటేయమన్నారు. ఎవరు? ఏమంటున్నావు? గదే సారు, మౌనికనో ఎవరో పేరు చెప్పిండ్రు కదా, ఆ అమ్మను బయట గెంటేయమన్నారు కదా, అందరు తిట్టిండ్రు. రాజ్ సార్ ఉండే, పెద్ద సారు కూడా ఉండే అప్పుడు. ఆ మౌనిక ఆమె మళ్ళీ వచ్చింది సారు. లోపలికి అసలు రానివ్వకు, బయట నుంచి అటే గెంటేసేయి. అది కాదయ్య గారు, లోపలికి వచ్చింది. అసలు అలా ఎలా రాణిస్తావు నువ్వు? అయ్యగారు, అమ్మగారు తీసుకొచ్చారు, పెద్దమ్మగారు. ఆంటీ తీసుకొచ్చిందా? ఆ, నేను అడ్డుకుంటే నా చెంప పగలగొట్టింది. తల కూడా నొప్పిగా ఉంది, చాలా గట్టిగా తాకింది అయ్యగారు. ఒరేయ్ ఒరేయ్, నువ్వు వాచ్మెన్ ఏందిరా? ఆడోళ్ళు కొట్టే దెబ్బలు కూడా నువ్వు తట్టుకోలేవా? ఇంకేం తెలుసా అయ్యగారు ఎంత గట్టి కొట్టిందో, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఏడు పాపి, ముందు చెప్పు, ఎక్కడున్నారు వాళ్ళు? లోపలికి వెళ్తున్నారు. మౌనిక ఆంటీ ఇద్దరా? ఒకతే వచ్చిందా మౌనిక, ఇంకెవరైనా వచ్చారా? ఒక్కతే వచ్చింది అయ్యగారు. ఇంట్లో అంకుల్ కూడా లేరు, ఈరోజు ఆఫీస్కి వచ్చారు. ఇంట్లో ఎవరెవరున్నారు? ఇంట్లో స్వాతమ్మ ఉన్నది, మా లక్ష్మి ఉన్నది. స్వాతమ్మ వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ ఉన్నారా? ఉన్నారా అయ్యగారు, గుడికి పోలేదు వాళ్ళ. ముగ్గురైతే ఉన్నారుగా. నేను వెంటనే వస్తున్నాను. నువ్వైతే స్వాతమ్మకి ఏం జరగకుండా చూసుకో. అలాగే అయ్యగారు, పెద్దమ్మని చూస్తేనే భయం అవుతుంది నాకు. అరే సిగ్గులేనోడా, దెబ్బ కొడితే పడతావారా? నీ తప్పేం లేనప్పుడు తప్పించుకోవాలరా. సరే నేను వస్తున్నానుండు. త్వరగా రండి అయ్యగారు.
నాకే భయం అవుతుంది అమ్మని చూస్తే. అన్నిటికీ అలా భయపడుతూ కూర్చో. వాచ్మెన్ ఉద్యోగం ఎందుకు ఇచ్చిండో ఏమో రాజుగాడికి ఈడ పని లేదు. అలా అనకండి అయ్య గారు. ఒరకు అవలేగా. లక్ష్మి, నీకేమైందే? నిన్ను కూడా కొట్టింది ఏంది అమ్మా? ఏమైంది? ఏం లేదు మహేష్, వెళ్ళు. ఏమైంది? స్వాతమ్మ ఏమన్నా అన్నదా? ఆమె దేవత, ఆమె నన్ను ఏమీ అనదు. మరి ఈ పెద్దమ్మనే తిట్టిందా? నన్ను కొట్టిందే, నిన్ను కూడా కొట్టిందా కొంపదీసి? ఉహుం. మరి ఏమైంది చెప్పే. మహేష్, నేను ఒకవేళ చనిపోతే పిల్లల్ని బాగా చూసుకుంటావా? అవే మాటలు మాట్లాడుతున్నావు, ఎందుకలా అంటున్నావు? చెప్పు మహేష్, నా పిల్లల్ని బాగా చూసుకుంటావా? నువ్వు లేకుండా నేను పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతాను? అలా అనకు లక్ష్మి, నువ్వు లేకుండా నేను లేను, పిల్లలు లేరు. అయ్యగారు పిల్లల బాగోగులు చూసుకుంటారు, నువ్వు మాత్రం వాళ్ళకు ఉండాలి. అమ్మ లేకపోయినా నాన్నైనా ఉండాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు లక్ష్మి. నీకేం జరిగినా పిల్లలు నేను నీ దగ్గరికే వస్తాను చెప్తున్నాను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మహేష్, వెళ్ళు, వెళ్ళక్క నిల్చో. ఇంట్లోకి ఎవరెవరు వస్తున్నారో చూడు. ముందు నీకేమైందో చెప్పు. ఏం లేదు, ఏదో కొంచెం బాధగా అనిపించింది. త్వరగా వెళ్ళు, మహేష్ చూసుకుంటాడు నా పిల్లల్ని. నేను ఇంకా శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. నా పిల్లల్ని బాగా చూసుకోండి సార్. రాజ్ సార్.